క్రింది వాటిలో ప్రక్షేపిత ఉపకరణం మ్యాజిక్ లాంటర్న్, డిక్టాఫోన్, నమూనాలు, మ్యాప్లు. క్రింది వాటిలో ప్రక్షేపిత ఉపకరణం మ్యాజిక్ లాంటర్న్, డిక్టాఫోన్, నమూనాలు, మ్యాప్లు. మ్యాజిక్ లాంటర్న్ ప్రక్షేపిత ఉపకరణం. నెక్స్ట్, క్రింది వానిలో త్రిమితీయ బోధనోపకరణం కానిది. తోలుబొమ్మలు, వస్తువులు, మాదిరిలు, మ్యాపులు. తోలుబొమ్మలు, వస్తువు, మాదిరిలు వచ్చి 3D బోధనోపకరణాలు. సో మ్యాప్ అనేది 3D బోధనోపకరణం కాదు. హార్డ్వేర్ డివైసెస్కి ఉదాహరణ మైక్రో ప్రాసెసర్, ర్యామ్, పవర్ సప్లై యూనిట్, మదర్ బోర్డు. మైక్రో ప్రాసెసర్, ర్యామ్ అనేది హార్డ్వేర్ డివైసెస్కి ఉదాహరణ అని ఉంది కీలో. నాకైతే దీని గురించి ఐడియా లేదండి, కీ ప్రకారం చెప్తున్నాను. హార్డ్వేర్ డివైసెస్కి ఉదాహరణ మైక్రో ప్రాసెసర్, ర్యామ్. క్రింది బోధనోపకరణాన్ని ఉపయోగించి విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలను నివారించవచ్చు. టేప్ రికార్డర్, రేడియో, టీవీ, పెగ్బోర్డ్. టేప్ రికార్డర్ను ఉపయోగించి విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలను నివారించవచ్చు. ఎడ్గార్డేల్ అభ్యసన అనుభవాలు శంకువులో మూర్త భావనలు ఉండే భాగము. పీఠం అడుగున, పీఠం పైన, పీఠం మధ్యన, పీఠం కొన వద్ద. ఎడ్గార్డేల్ అభ్యసన అనుభవాల శంకువులో మూర్త భావనలు ఉండే భాగం పీఠం యొక్క అడుగు భాగం. ఎడ్గార్డేల్ శంకువు పైనుంచి కిందకు వచ్చే కొద్దీ అమూర్తత్వం పెరుగుతుంది, మూర్తత్వం పెరుగుతుంది, మూర్తత్వం తగ్గుతుంది, ఏ మార్పు కనపడదు. ఎడ్గార్డేల్ శంకువు తెలుసు కదా, పీఠ భాగం దగ్గర మూర్తత్వం ఉంటుంది, అగ్రభాగాన కొన భాగాన అమూర్తత్వం ఉంటుంది. అంటే కింద నుంచి పైకి వెళ్తుంటే మూర్తత్వం తగ్గి అమూర్తత్వం పెరుగుతుంది. అదే పైనుంచి కిందకు వస్తుంటే అమూర్తత్వం తగ్గి మూర్తత్వం పెరుగుతుంది. సో పైనుంచి కిందకు వచ్చే కొద్ది ఏమవుద్ది, మూర్తత్వం పెరుగుతుంది. సహజ స్థితిలో ఎలాంటి నియంత్రణ లేని స్థితిలో విద్యార్థులు పొందే అనుభవాలు ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, పరోక్ష అనుభవాలు. సహజ స్థితిలో ఎలాంటి నియంత్రణ లేని స్థితిలో విద్యార్థులు పొందే అనుభవాలు ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు. నెక్స్ట్, ప్రాజెక్ట్ పనులు చేయడం ద్వారా విద్యార్థులు పొందే అనుభవాలు పరోక్ష అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, కల్పిత అనుభవాలు. ప్రాజెక్ట్ పనులు చేయడం ద్వారా విద్యార్థులు పొందే అనుభవాలు ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు. ఎడ్గార్డేల్ అనుభవ శంకువులో పీఠం అడుగు నుండి 5వ భాగము. ఇది మీరు ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు అంటే, ఎడ్గార్డేల్ అనుభవ శంకువు ఉంది కదా, అందులో 11 ఉంటాయి. ఆ 11లో మొదటి అక్షరాన్ని పెట్టుకుని బైహార్ట్ చేసేస్తే అంతే. ఇక్కడ ఎలా ఆడినా చెప్పేయచ్చు. శాద్రు, రేచ, దూప్ర, షేప్ర, నా కప్ర. శాద్రు, రేచ, దూప్ర, షేప్ర, నా కప్ర అంటే పైనుంచి నేను ఇప్పుడు చదివాను అనమాట. పైనుంచి సా అంటే శాబ్దిక చిహ్నాలు, శాద్రు అనగా ద్రు అంటే దృశ్య సాధనాలు, రే అంటే రేడియో రికార్డులు, కదలని చిత్రాలు, చా అంటే చలన చిత్రాలు, దు అంటే దూరదర్శన్ లేదా టెలివిజన్, ప్రా అంటే ప్రదర్శితాలు లేదా ఎగ్జిబిట్స్, శ్రే అంటే క్షేత్ర పర్యటనలు, ప్రా అంటే ప్రయోగాలు, ప్రదర్శనలు, నా అంటే నాటకీకరణ, కా అంటే కల్పిత అనుభవాలు, ప్రా అంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. అంటే నేను పైనుంచి 11 నుంచి చదువుకుంటూ వచ్చాను అనుకోండి, అంటే శాద్రు, రేచ, దూప్ర, షేప్ర, నాకప్ర అని మన ఎడ్గార్డేల్ అనుభవ శంకు ఉంటుంది కదా, అది వేసుకుని దానికి మొదటి అక్షరాలను పెట్టుకుని బైహార్ట్ చేసేసి నెంబరింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఎలా అడిగినా దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం అడిగారు చూడండి, ఎడ్గార్డేల్ అనుభవ శంకువులో పీఠం అడుగు నుండి 5వ భాగం అన్నాడు. నేను చెప్పింది రాసేసుకున్నారనుకోండి, శాద్రు, రేచ, దూప్ర, షేప్ర, నాకప్ర అని వెనక నుంచి లెక్క పెట్టుకుంటా వచ్చాము అనుకోండి, కింద నుంచి నాకప్ర ఉంది, ప్ర, క, నా ఇట్లా వెనక్కి వస్తే 5వది ఏమవుతుంది, క్షేత్ర పర్యటనలు అవుతుందన్నమాట. సో ప్రదర్శన, విజ్ఞాన యాత్ర లేదా క్షేత్ర పర్యటనలు, టెలివిజన్, చలనచిత్రాలు. ఇందులో 5వ అనుభవం ఏమవుతుందంటే విజ్ఞాన యాత్ర లేదా క్షేత్ర పర్యటనలు అవుతుందన్నమాట. ఎడ్గార్డేల్ అనుభవ శంకువులోని దృశ్య సంకేతాలకు ఉదాహరణ చార్టులు, గ్రాఫ్లు, కార్టూన్లు, టీవీ. ఇక్కడ చూడండి, కేవలం దృశ్య సంకేతమే అన్నాడు. చార్టు దృశ్య సంకేతమే, గ్రాఫు దృశ్య సంకేతమే, కార్టూన్లు దృశ్య సంకేతమే, టీవీ అనేది దృశ్య శ్రవణ సంకేతం. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 1, 2, 3. చార్ట్లు, గ్రాఫ్లు, కార్టూన్లు అనేవి దృశ్య సంకేతాలకు ఉదాహరణ.